హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి 2025వ సంవత్సరము మే నెల 15వ తారీఖు నుంచి గురుగ్రహ సంచారం జరగబోతుంది. మరి ఈ గురుగ్రహ సంచారం కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, వాళ్ళ అనుకూలత, ప్రతికూలత, వాళ్ళ గ్రహస్థితి, వాళ్ళ మానసిక స్థితి అన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనకు క్లియర్గా మనకి వివరించడానికి మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు ఉన్నారు. ఎందుకంటే మరి నాగనాథ్ గారి సూచనల కోసం, సలహాల కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉంటారు. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులైతే మరి ఎదురు చూస్తూ ఉంటారు, ఇంకా ఏం కొత్త విషయాలు చెప్పబోతున్నారా అని చెప్పేసి. మీకోసం అవే కొత్త విషయాలు మీకు అనుకూలంగా సూచనలు చెప్పడానికి మన ముందే ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే నాగనాథ్ గారు. నమస్తే నిర్మల. మరి గురు గ్రహ సంచారం జరగబోతుంది అంటున్నారు. ఈ గ్రహ సంచారము ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నిర్మల్ గారు, కన్యా రాశి వాళ్ళకి చతుర్థ సప్తమాధిపతి అవుతారు. ఎవరు? గురువు. దేవతా గురువు బృహస్పతి చతుర్థ సప్తమాధిపతి అవుతాడు. ఎవరికి? కన్యా రాశి వాళ్ళకి. ఈ చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురుగ్రహము దశమ భావం అయినటువంటి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ 15వ తారీఖు మే మాసంలో. అయితే చతుర్థ భావము అంటే మాతృభావము, విద్య, భూమికి సంబంధించినవి, మనకి ముఖ్యంగా లిక్విడ్ ప్రాపర్టీస్ అని, ల్యాండ్స్ కానీ, కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ కానీ, ఇవన్నీ కూడా చతుర్థ భావానికి వస్తాయి అన్నమాట. ఈ చతుర్థ భావానికి సప్తమ భావము అంటే కళత్రము, పెళ్లి, వివాహము, వైవాహిక జీవితం తర్వాత ఉన్నటువంటి సుఖ సంతోషాలు అన్నీ కూడా కళత్ర భావానికి, సప్తమ భావానికి వస్తాయి. మరి ఈ చతుర్థ భావానికి సంబంధించినది ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉండబోతుంది దశమంలో? విద్యార్థులు వాళ్ళు చదువుకున్న చదువు, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారా, లేదా ఈ చదివిన చదువుకు అనుగుణంగా వీళ్ళు తీసుకున్న నిర్ణయం మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్కి ఎలా ఉండబోతుంది, వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు వీళ్ళకి భావితరాలు అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు నెక్స్ట్ కమింగ్ అప్ టైంలో వీళ్ళకి అనుకూలంగా ఉంటుందా? చాలా మంది తాత్కాలికమైనటువంటి ఫలితాలు చూసి నిర్ణయాలు తీసుకుంటారు విద్యార్థులు, తర్వాత సఫర్ అవుతారు. అట్ ద సేమ్ టైం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించినటువంటి కూడా ఈ చతుర్థ భావానికి వస్తుంది. ముఖ్యంగా ఈ చతుర్థ సప్తమ భావాన్ని మనం కాసేపు పక్కన పెడితే గురువు యొక్క లక్షణాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. మనం గురువు ఎక్స్పాన్షన్, మీ జీవితంలో అదృష్టము, అనుకోని సిరి, ఉన్నతమైనటువంటి స్థానము, ఉన్నతమైన జ్ఞానం, ఉన్నతమైనటువంటి గుర్తింపు రావాలి మీ జీవితంలో అనుకుంటే గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు, మార్చుకుంటారు, శ్రమిస్తారు, అయినా మీకు ఫలితం ఉండదు. ఎందుకు? కర్మఫలం మన పక్కనోడికి వస్తుంది, మనం చేసిన ఫలితం పక్కనోడికి వస్తుంది. చాలా మంది సఫర్ అయితే చూడండి, అరే నేను ఇంత కష్టపడ్డాను, నా ఫలితాలన్నీ వాళ్ళకి వెళ్ళిపోయినాయి, నాకు రాలేదు అనేటువంటి ఒక నిర్లిప్తత మనం చాలా మందిలో చూస్తాం. వై మీ, నాకే ఎందుకు అట్లా జరిగింది, నేనే ఎందుకు ఇట్లా ఉన్నాను నా లైఫ్ లో, అందరు బాగున్నారు. ఈ వై మీ థియరీ రావడానికి కారణం ఏంటంటే ఒకటి ఫెయిల్యూర్ ఒకటే కాదు మేడం, పోస్ట్ పోన్మెంట్. మీకు మిమ్మల్ని బాధ పెట్టాలంటే ఏదన్నా మీకు డిలే చేస్తే చాలు, మీకు రావాల్సింది డిలే అయితే జారిపోదా మేడం? ఈ గురుగ్రహము యొక్క అనుగ్రహము ఈ కన్యారాశి వాళ్ళకి వివిధ భావాలు, వివిధ రకాలైనటువంటి ఆస్పెక్ట్ కూడా చెప్పాను, ఏ రంగాల వాళ్ళకని కూడా చెప్పాను. ఈ చతుర్థ భావానికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ, భూమి మీద అంటే వ్యాపారం చేసేవాళ్ళు, ఈవెన్ మీకు అగ్రికల్చర్ ఫార్మర్స్ కూడా మీరు తీసుకోండి, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు జ్ఞానకారకుడైనటువంటి గురుగ్రహము బుద్ధికారకుడైనటువంటి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. సో వీళ్ళకి గతంలో గడిచినటువంటి 1 ఇయర్గా ఉన్నటువంటి ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ విత్ లైఫ్ పార్ట్నర్, అసోసియేట్ బిజినెస్ పార్ట్నర్స్ తో ఉన్నటువంటి ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు వీళ్ళకి సాల్వ్ అయ్యేటువంటి టైం ఇది. చాలా మంది పార్ట్నర్స్ విడిపోతారు, చాలా మందిని చూస్తుంటారు. వ్యాపారాల్లో డబ్బులు పెట్టిన వాళ్ళు, అభిప్రాయ భేదాలు, ఈగో ప్రాబ్లమ్స్, చీటింగ్ చేసిన వాళ్ళు, ఇట్లా రకరకాలు ఉంటారు అండి. వీళ్ళందరితో వైరుధ్యం ఉన్న వాళ్ళు, కోర్టు కచేరీలకు వెళ్ళిన వాళ్ళు, లేదా కోర్టుకు వ్యవహారాలకు వెళ్ళాలనుకున్నప్పుడు, లీగల్ యాక్షన్ తీసుకోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది కొంత ఒక అండర్స్టాండింగ్ సెటిల్మెంట్కి వచ్చేటువంటి టైం అని చెప్పచ్చు. అర్థమైందండి? సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ కదా. సో ఇది ముఖ్యంగా విద్యార్థులు కూడా ఈ కన్యా రాశిలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఒక నిర్ణయం తీసుకోవడానికి 1000 రకాలుగా ఆలోచిస్తారు. వీళ్ళతో ఉన్న సమస్య ఏంటంటే ఈ 1000 రకాలుగా ఆలోచించడం వల్ల వీళ్ళు ఏ నిర్ణయం తీసుకోలేకపోవడం వల్లనే వీళ్ళకి డెసిషన్ మేకింగ్ అంటే సొంత విషయాల్లో నిర్ణయ శక్తి సమస్యలు వీళ్ళకి జీవితకాలం ఉంటాయి. కానీ వీళ్ళు వేరే వాళ్ళకి సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ మీద వాళ్ళకి అభిప్రాయం ఉంటుంది మేడం ఆల్రెడీ.
జీవిత భాగస్వామి కావచ్చు, ఇంట్లో తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ఉమ్, మీ మీద ఆల్రెడీ వాళ్ళకి ఒక జడ్జిమెంట్ ఉంటుంది, సీక్రెట్ జడ్జిమెంట్ ఉంటుంది. అవును. అది ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడే బయట చెప్తారు. కానీ నిజంగా అది సందర్భం వచ్చినప్పుడే కాకుండా ఎప్పుడన్నా వీళ్ళు గ్రూప్ డిస్కషన్స్లో వాటిలో కూడా అటువంటి విషయాలు వీళ్ళు బహిరంగంగా చెప్పాలి. ఉమ్, వీళ్ళ విశ్లేషణ ఎప్పుడు మనసులో పెట్టుకుంటారు. వీళ్ళంతా ఎక్స్ట్రావర్డ్స్ కాదు, అంత వీళ్ళు తొందరగా ఇంట్రోవర్డ్స్. బయటికి చెప్పరు. మనసులోనే పెట్టుకుంటారు. చెప్తే ఏమనుకుంటారు అనే భయం, ఆందోళననే ఉంటుంది తప్ప అరే చెప్పి చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం అనేటువంటి తెగింపు ఉండదు వీళ్ళకి. ఉండదు. అవును. చాలా చాలా సిన్సియర్, వెరీ జెన్యున్, వెరీ హార్డ్ వర్కింగ్ పీపుల్ వీళ్ళు కన్యారాశి వాళ్ళు. ఉమ్, మరి సప్తమ భావంలో కూడా ఇప్పుడు శని ఉన్నాడు కదా. ఉమ్, ఉమ్, ఇప్పుడు స్పెషల్ అడిషనల్ అనాలిసిస్ ఏంటంటే కన్యారాశి వాళ్ళకి ఉమ్, ఇప్పుడు దశమంలోకి గురువు ప్రవేశించడం ఒకటే కాకుండా ఆల్రెడీ 30వ తారీఖు మార్చి వీళ్ళకి శని గ్రహము ఉమ్, వీళ్ళకి వీళ్ళకి సప్తమ భావంలో ఉన్నాడు. ఓకే. సో మరి ఈ సప్తమం కేంద్రం కదా, వీళ్ళకి ప్రతికూలంగా ఉంటుంది. వీళ్ళకి జీవిత భాగస్వామితో వీళ్ళకి ఉమ్, అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్, బయాలజికల్, ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్తున్నారు. కానీ వీళ్ళకి పంచమ షష్టమాధిపతి అవుతాడు ఈ రాశి వాళ్ళకి. సో ఈ కేంద్ర భావంలో సప్తమంలో ఉన్నటువంటి శని ఉమ్, వీళ్ళకి ఒకవేళ అండర్స్టాండింగ్ డిఫరెన్సెస్ ఏమైనా క్రియేట్ చేసినప్పటికి కూడా ఉమ్, ఉం? ఉమ్, ఈ దశమంలో ఉన్నటువంటి గురువు దాని తీవ్రతను తగ్గిస్తాడు మేడం. ఓకే. ఎందుకంటే శనిగ్రహము కర్మలను ఆచరింపజేస్తాడు. ఉమ్, కర్మలను ఆచరింపజేసినటువంటి ప్రణాళికతో ఉండేటువంటి కర్మలు ఉంటాయి, ప్రణాళికలు లేకుండా ఆవేశంతో ఉండేటువంటి, భావోద్వేగాలతో ఉండేటువంటి కర్మలు కూడా ఉంటాయి. అవును. చూడండి, ఒక చిన్న గొడవ జరిగితే దాన్ని మీరు మానసికంగా అనుభవించుకొని రోజు గొడవ పెట్టుకోవచ్చు. అవును. అవును. ఫోన్లే అయిపోయింది ఏదో అయిపోయింది, మంగళవారం బుధవారం ఎందుకు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఉమ్, కానీ జ్ఞానకారకుడైనటువంటి గ్రహము దశమ భావంలోకి వస్తాడు. అంటే దశమము అంటేనే వృత్తి, మీరు తీసేటువంటి యాక్షన్, యువర్ ఎవ్రీ యాక్షన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఫ్రమ్ ద 10th హౌస్, దశమ భావం. ఓకే. దశమంలోకి జ్ఞానకారకుడైనటువంటి గురుగ్రహం రావడం వల్ల ఉమ్, ఈ ఛాందస భావాలతోని లేకపోతే ఆవేశంతోని భావోద్వేగాలతోని మానసికంగా అనుభవించుకున్నటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి చూడండి, జీవిత భాగస్వామికి సంబంధించినవి, ప్రేమికులకు సంబంధించినవి, ఇవి నిర్వీర్యమయ్యే ఛాన్స్ ఉంటుంది మేడం. దిస్ ఇస్ 1 ప్లస్ పాయింట్. ఉమ్, ఎందుకంటే మీరు ఎంత మూర్ఖంగా ఆవేశంగా ఆలోచించినా మీరు తీసుకునే నిర్ణయంలో ఉమ్, ఆఖరి క్షణంలో మీ నిర్ణయం మారడానికి కారణం ఏంటి? మీ యొక్క సంచిత ప్రారంభ కర్మ, అవును. మీ పూర్వజన్మ కర్మ ఫలితం కూడా ఉంటుంది. అవును. గురువుని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మొత్తం ప్రారంధం అను. ఆ, మీరు ఈ జన్మలో ఏదైతే అదృష్ట దురదృష్టాలు ఆఖరి నిమిషాల్లో మీరు తీసుకున్న నిర్ణయంలో జ్ఞానం ఉందా, మూర్ఖత్వం ఉందా అంటే గురువు మిథున రాశిలో కన్యా రాశి వాళ్ళకి ఉమ్, తప్పకుండా అనుకూలతని ఇస్తాడు తప్ప ప్రతికూలతని ఇవ్వడు. ఇవ్వరు. సో కాబట్టి వీళ్ళు కూడా వీళ్ళ వైపు నుంచి చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే చేయాల్సింది, ఉమ్, ఈ కన్యా రాశి వాళ్ళకి ప్రతి చిన్న విషయం వేరే వాళ్ళతో షేర్ చేసే అలవాటు ఉంటుంది. వీళ్ళు షేర్ చేసేవాళ్ళు అవతల వాళ్ళు ఆల్రెడీ జీవిత భాగస్వామి సమస్యలు ఉన్నారు, వాళ్ళకి విడాకులు అయిపోయినాయి, లేదా వాళ్ళకి కూడా ఆధిపత్యపు లక్షణాలు ఉన్నాయి. కొన్ని భార్యాభర్తలు ఇద్దరు కావచ్చు, ఆ, వాళ్ళ ఈగో ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు సఫర్ అవుతుండొచ్చు. అవును. వాళ్ళ లాంటి వాళ్ళకి వెళ్ళి వీళ్ళు ఒకవేళ షేర్ చేశారనుకోండి, వీళ్ళకి వచ్చేటువంటి సలహా ఫీడ్బ్యాక్ ఏముంటుంది, మోటివేషన్ ఏముంటుంది, నెగిటివే ఉంటుంది. అవును. అటువంటి ఎన్విరాన్మెంట్ని కూడా ఛేదిస్తాడు ఇప్పుడు గురుగ్రహం, గుర్తుపెట్టుకోండి. అటువంటి వాళ్ళని కూడా తీసి పక్కన పెట్టి ఒక మంచి మార్గంలో వీళ్ళకి ఆలోచనతోని కళ్ళు తెరుచుకొని జీవితాన్ని వాస్తవాన్ని చూసేటువంటి ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసేటువంటి టైం వీళ్ళకి ఈ 15వ తారీఖు నుంచి వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఖచ్చితంగా. మరి ఎందుకంటే ఈ కన్యా రాశి వాళ్ళు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు కాబట్టి ఏ విషయాన్ని కూడా బయటికి చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళ కర్మ ఫలితాలు ఎలా ఉన్నాయని విశ్లేషించారు, వాళ్ళ రాశి ఫలితాలను కూడా విశ్లేషించారు. మరి వీళ్ళు కర్మ ఫలితాన్ని ఖచ్చితంగా స్వీకరించాల్సిందే, అనుసరించాల్సిందే అని చెప్తున్నారు. మరి వీళ్ళకి సాధ్యమంటారా? నేను చెప్పా కదా మేడం, మీకు జీవితంలో ఆశయం ఉంటుంది, సాధించాలి అనేటువంటి నిజాయితీ ఉంటుంది, ప్రయత్నంలో అపారమైనటువంటి నిజాయితీ ఉంటుంది. కానీ ఎందుకు మీరు సాధించలేకపోతున్నారు? ఇవాళ ప్రపంచంలో ఎవరైనా జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్తున్నారంటే 2 కారణాలు ఉంటాయి మేడం. నేను 20 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను. ఒకటి, మీరు ఒక బలమైన నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు ఒక క్రాస్ రోడ్లో ఉంటారు, ఎటు వెళ్ళాలో తెలియదు, రైట్ లెఫ్ట్ బ్యాక్ ఫ్రంట్ తెలియదు మీకు. ఒక క్రాస్ రోడ్లో ఉన్నప్పుడు ఒక నిర్ణయం కోసం జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తారు. రెండోది ఏంటంటే అదృష్టం ఎలా సాధించుకోవాలి, ఉన్న కష్టకాలాన్ని, పేదరికాన్ని, దారిద్ర్యాన్ని ఎలా పోగొట్టుకోవాలి, దానికోసం మనం ఎటువంటి మార్గాన్ని అనుసరిస్తే మన జీవితం ఉన్నతంగా ఉంటుంది. ఈ 2 కారణాలు కాకుండా మిగతా ఏ కారణాల వల్ల జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తారు చెప్పండి? మేజర్ పార్ట్, మోర్ దెన్ 90% ఇక్కడికి వెళ్తారు. మరి ఇది కర్మలను ఆచరింపజేసేటువంటి ఒక శాస్త్రం, కర్మల్ని ఎలా ఆచరింపజేసేయాలి అనేటువంటి ఆ శాస్త్రాన్ని కూడా
మీరు ఇందులో చూసుకోవచ్చు. అంటే ఒక దిక్సూచి లాంటిది. అవును. కేవలం ఫలితం మాత్రమే కాదండి. జ్యోతిష శాస్త్రం అంటే ఫలిత జ్యోతిషం మాత్రమే కాదు, అవును. దానికి ఒక ప్రణాళిక కూడా ఉంటుంది. ఒకవేళ ప్రణాళిక లేదు, ఇది ఒక ఇండికేటర్ లాంటిది. ఒక మనం వెహికల్ మీద వెళ్ళేటప్పుడు ఒక రైట్ సైడ్ ఇండికేటర్ ఎందుకు వేస్తాం? మనం రైట్ సైడ్ వెళ్ళాలి కాబట్టి వేస్తాం. సో మీరు రైట్ సైడ్ ఇండికేటర్ వేశారంటే వెనక వాళ్ళకి ఏం తెలుస్తుంది మేడం? ద వెహికల్ ఈస్ టేకింగ్ రైట్ సైడ్ టర్న్. సో వెనక నుంచి వచ్చేవాడు వాడి స్పీడ్ తగ్గించుకోవడమో వాడు సైడ్ ఇవ్వడమో చేస్తాడు. అంటే కాన్సిక్వెన్సెస్ని మీరు ఇండికేటర్ వేసిన తర్వాత అక్కడ జరగబోయే దాన్ని ఎన్విరాన్మెంట్కి మీరు ఒక మెసేజ్ లాగా ఇస్తారు. సేమ్ థింగ్ మీకు గ్రహస్థితిలో వచ్చేటువంటి మార్పులు వాళ్ళ గోచార ఫలంలో, ముఖ్యంగా వాళ్ళ వ్యక్తిగత జాతకంలో గురువు యొక్క స్థానం ఎక్కడ ఉంటుంది, శని స్థానం ఎక్కడ ఉంటుంది అన్నది వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషించినప్పుడు ఇంకా చాలా సూక్ష్మంగా చెప్పచ్చు. ఇది గోచారం. కాబట్టి వీళ్ళకి, ఈ కన్యారాశి వాళ్ళకి ఈ ఇండికేటర్ ఏంటి అంటే వీళ్ళ జాతకంలో గోచార ఫలంలో వీడికి 7 రకాల భావాల్ని వీళ్ళకి జ్యోతిష శాస్త్రం ఎందుకు చెప్పింది? ఈ 7 రకాల భావాలను కూడా చెప్పలేదు అనుకోండి మేడం, అప్పుడు నా డెసిగ్నేషన్ ఓన్లీ ఆస్ట్రాలజర్ అని ఉండేది, ఆస్ట్రో సైకాలజిస్ట్ అని ఉండేది కాదు. అర్థమైందా? ఈ 7 రకాల భావాల్లో మనసు ఉంది, బుద్ధి ఉంది, కోరిక ఉంది, కర్మలు ఉన్నాయి, మీ శరీరంలో ఉన్నట్టు సామర్థ్యం ఉంది. వీటికి సంబంధించినటువంటి మీ భావోద్వేగాలు, చంద్రుడి నుంచి వచ్చేటువంటి మనసు, ఈ భావోద్వేగాలను ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ భావాలను ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనసు నుంచే వస్తున్నాయి. మా మనసు నుంచి వచ్చేటువంటి భావోద్వేగాలకి ఒక ప్రణాళిక ఉందా, బుద్ధి ఉందా, సూక్ష్మ దృష్టి ఉందా? ఇవన్నీ ఎందుకు ఒక్కొక్క గ్రహాన్ని ఎందుకు నిర్దేశించారు? ఈ దిశానిర్దేశం చేయడమే జ్యోతిష శాస్త్రం యొక్క మూలం అండి. మనం ఎక్కడి వరకు వింటున్నాము? ఓన్లీ ఫలితం వరకే వింటున్నాము. ఈ రోజు మనకు బాగుందా లేదా అంతవరకు వింటున్నాం. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ ప్రణాళిక నచ్చుతుంది. ముఖ్యంగా సూక్ష్మ దృష్టి, ప్రణాళిక ఇష్టపడేటువంటి రాశులలో కన్యారాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు, ధనురాశి వాళ్ళు, వీళ్ళు ప్రణాళిక ఇష్టపడతారు మేడం. ప్రణాళిక అంటే ఏంటంటే జరగబోయేది ఏంటి అంటే, అది జరగబోయేది ఎందుకు జరుగుతుంది, నా పాత్ర ఏంటి, నేనేం చేయాలి, వాట్ ఇస్ మై కాంట్రిబ్యూషన్. సో ఈ యొక్క ప్రణాళికకు సంబంధించినటువంటి విషయాల్లో కన్యారాశి వాళ్ళకి గతంలో వాళ్ళు ఎంత మానసికంగా దెబ్బతిన్నారు, కుటుంబ విషయాల్లో కానీ, ఆర్థిక విషయాల్లో, ఆర్థికపరమైన విషయాల్లో కానీ, ఇప్పుడు ఈ జ్ఞానకారకుడు గురువు వీళ్ళకి బుద్ధి కారకుడైనటువంటి మిథున రాశిలోకి వెళ్తాడు. ఎప్పుడైతే వెళ్తాడో బుద్ధి తగ్గి జ్ఞానం పెరుగుతుంది మేడం. ఎప్పుడైతే మీరు బుద్ధి వల్లనే మీరు ఎక్కువ స్ట్రెస్ఫుల్ ఉంటారు తెలుసా మీకు? ఇప్పుడు ఈ కార్పొరేట్ ఎంప్లాయీస్ అంతా ఎందుకు స్ట్రెస్ఫుల్ ఉన్నారు చెప్పండి? అన్వాంటెడ్ ఇంటలెక్ట్, అంటే అనవసరమైనటువంటి బుద్ధిని విపరీతంగా వాడడం వల్లనే మానసిక ఒత్తిడి. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏంటి, మనం ఏం చేయగలుగుతాం? అనవసరమైనటువంటి చాదస్త భావాలు, ఆలోచనలు, నిర్ణయాలు ఇవన్నింటిని పక్కన పెడితే మనకి ఏం ఉండదు. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్ట్రెస్ ఒకటే ఉంటుంది, మిగతా అంతా కూడా ఎన్విరాన్మెంట్కి మనం ఇచ్చేది, ఎన్విరాన్మెంట్ మీద మనం తీసుకునేది. కాబట్టి కన్యారాశి వాళ్ళకి వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు, ఆలోచనలు చాలా మటుకు కూడా మనం అనకూడదు, కానీ వాళ్ళకి ఒక స్క్రాప్ క్రియేట్ చేసుకుంటారు, అంటే ఒక డస్ట్బిన్ క్రియేట్ చేసుకుంటారు. ఈ డస్ట్బిన్ని క్లియర్ చేసేటువంటి గ్రహమే ఈ గురు గ్రహము, బృహస్పతి. వీళ్ళకి దశమంలోకి ఎంటర్ అవుతాడు. ఈ 1 year వీళ్ళు గడిచిన 1 year ఎలా ఉందో తెలియదు, కానీ ఈ 1 year మాత్రం వీళ్ళకి ఒక శుభ సూచకము, ఒక పండుగ వాతావరణం ఏర్పడేటువంటి అవకాశము వీళ్ళకి బలంగా ఉంది అని చెప్పచ్చు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నాగనాథ్ గారు. ఎందుకంటే మరి కన్యా రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఈ గురుగ్రహ సంచారం నుంచి అంత శుభం జరగబోతుందని మీరు చెప్పినందుకు. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా సంతోషంగా కూడా ప్రతి అడుగు కూడా వాళ్ళు ఆలోచించి ముందుకేస్తారు కాబట్టి ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.